హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి డెడికేటెడ్ ఫ్రైడ్ కార్డర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు DFCCIL రిక్రూట్మెంట్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా దీని యొక్క అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది 18th January 2025. అలా డేట్ అయిపోయింది కానీ మరలా ఎక్స్టెన్షన్ చేశారు. ఎప్పటివరకు చేశారు అంటే మనకి 22nd March 2020 వరకు చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక దీనికి సంబంధించి మనము నోటిఫికేషన్ చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్ అండి 01/DR డైరెక్ట్ రిక్రూట్మెంట్ టాబ్లెట్ 2025. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇదండి లాస్ట్ డేట్ మీకు 27th February అయిపోయింది, కానీ ఎక్స్టెన్షన్ చేశారు మళ్ళీ. రైట్, దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఉద్యోగాలు ఏమున్నాయి, వాటి క్వాలిఫికేషన్ చూడవచ్చు. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ ఇక్కడ అన్రిజర్వ్డ్ SC ST OBC EWS ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్కి CA ఉండాలి. ఇవి ఎగ్జిక్యూటివ్ స్కేలు, ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చేసి 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇంకా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి 3 year డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. రైట్, మొత్తానికి డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS మొత్తం 464, హైయెస్ట్ వేకెన్సీస్ ఇవే ఉన్నాయి. మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అంటే ITI అడుగుతున్నారండి. ITI ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు 10th పాటు, మంచి ఆపర్చునిటీ. ఓకేనా, ఇది యాక్ట్ అప్రెంటిస్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు. 61 marks అడుగుతున్నారండి. సో ఈ ఉద్యోగాలు ఓకేనా. సో ఇంజనీరింగ్ కెన్ బి BTech 4 years ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూడండి, జూనియర్ మేనేజర్కి 18 to 30, ఎగ్జిక్యూటివ్కి 18 to 30, MTS వాళ్ళకి 18 to 33 ఇచ్చారు. దీంతో పాటుగా మీరు చూసినట్లయితే SC ST వాళ్ళకు 5 years, OBC నాన్ క్రిమినల్ వారికి 3 years ఎగ్జిబిషన్ ఉంటుంది. PH వాళ్ళకైతే మీకు ఎక్స్ట్రా ఒక 10 years ఎగ్జిబిషన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో నో అబ్జెక్షన్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే NOC ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు మీకు. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇక్కడ వీటికి ఇవ్వండి ఒకసారి. మీకు ఎగ్జిక్యూటివ్ సివిల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏమేమి ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT 1 ఉంటుంది, అందరికీ CBT 2 ఉంటుంది. కొన్నిటికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అన్నిటికి ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ అనేది ఒక MTS మాత్రమే ఇవ్వడం జరిగింది, మిగతా వాటిలో లేదు. ఓకేనా, PET అంటారు దాన్ని. మనకు నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అన్నీ పెట్టకూడదు, మీకు వచ్చినవి పెడితే బెటర్ అండి. ఓకేనా, రైట్. ఇది సిలబస్ చూడండి, ఇక్కడ టాపిక్ ఇచ్చారు. ఏంది, మ్యాథమెటిక్స్, న్యూమరికల్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ 10 marks, మొత్తం 100 marks మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు SC OBC నాన్ క్రిమినల్ 30%, ST 20%, అన్రిజర్వ్డ్ 40% ఇవ్వడం జరిగింది. పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. రైట్, ఇది PET అండి, ఓన్లీ MTSకే ఉంటుంది. CBT 2 కూడా సేమ్ మనకు అలాగే ఉంటుంది. ఇక ఫీ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకి మేనేజర్ ఎగ్జిక్యూటివ్కి 1000 rupees, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 500 ఉంది. SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్ ఎవరికి కూడా ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఫుల్ నోటిఫికేషన్. ఇంకేం డౌట్ చూడవచ్చు ఒకసారి. ఇక దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఆన్లైన్లో
అప్లై చేసుకుందామంటే టూ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీనికి ముందుగా ఇక్కడ టూ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఇన్స్ట్రక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి క్లిక్ చేస్తే. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్లో ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 10th ఇంటర్ డిగ్రీ మీకు ఏది ఉంటుంది ITI అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ ఆఫ్ ఇమేజ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలి. సర్టిఫికేట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూడండి, SH సర్టిఫికేటు 10th క్లాస్ సర్టిఫికేటు ఇంకా డాక్యుమెంట్స్ ఏమన్నా స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది క్లోజ్ అని చేయగానే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ కోడ్ వచ్చేస్తుంది. ఇక క్యాండిడేట్ ఫుల్ నేము మీ 10th ఇంటర్ ప్రకారంగా. ఇక్కడ మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, జనరేట్ OTP అంటే OTP వస్తాయి ఎంటర్ చేయాలి. తర్వాత అగ్రీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క క్యారెక్టర్ సెట్ చేసి వెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీరు కనుక ఒకేసారి మొత్తం కంప్లీట్గా అప్లికేషన్ కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే సో ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి యూజర్ ID పాస్వర్డ్ 2 మొబైల్ కీవర్డ్కి వస్తాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మురికితే ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ ID ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ అంటే మీ యొక్క ఈమెయిల్ IDకి మీ యొక్క మొబైల్ మీ యొక్క యూజర్ ID వస్తుంది, పాస్వర్డ్ కూడా వస్తుందండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ యూజర్ ID ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.